హలో అండి, సండే స్పెషల్గా ఎప్పట్లా కాకుండా ఈరోజు ఒక వెరైటీ చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది క్లియర్గా ఇచ్చాను. సో ఒకసారి చూడండి. ఆ తర్వాత మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాసెస్ ఏంటంటే, ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసేసుకొని గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పుతో పాటు ఓమా, సోంపు కూడా వేసుకోవాలి. ఈ రెండు ఐటమ్స్ ఖచ్చితంగా వేసుకోవడం వల్ల డైజెషన్కి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వీటన్నిటిని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్యాడగి మిర్చితో చేసిన చిల్లీ ఫ్లేక్స్, రెగ్యులర్ కారం పొడి ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకొని దాంట్లో మనం ఒక 2 టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా బాగా మ్యాష్ అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. చక్కగా ఫ్రై అయింది కూడా. ఈ టైంలో మనం దీంట్లో ఒకరోజు ముందుగానే నానబెట్టుకున్న ఈ అలసందల్ని వేసుకోవాలి. బబ్బర్లు, అలసందలు ఇలా అంటారు కదా, వీటిని వేసేసుకోవాలి. వీటితో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ అలసందలు చాలా ప్రోటీన్ ఫుడ్ కదా, దీనితో పాటు మనం చికెన్ కూడా వేస్తున్నాం కాబట్టి ఇది కూడా ప్రోటీన్ రిచ్. అందుకని ఇది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కోసం నేను పోపులో ఓమా వేశాను. సో మీరు కూడా ఇలా ఓమా ఖచ్చితంగా వేసుకొని సోంపు కూడా వేసుకోండి. అప్పుడు మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా చికెన్ కూడా వేశాక పచ్చిమిర్చి చిలుకలు వేసి బాగా ఫ్రై చేసి ఆ చికెన్తో వచ్చిన వాటర్ ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకొని తర్వాత సూప్కి సరిపడగా వేడి నీటిని పోసుకోవాలి. ఈ వేడి నీటిని పోసుకోవటం వల్ల మనకు చికెన్ కానీ అలసందలు కానీ చక్కగా ఉడికిపోతాయి. ఆ తర్వాత దీంట్లో చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి బాగా కలిపి ఉప్పు కారాలు కూడా అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల మనము ఇలా ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసి ఉంచుకోవాలి. చూడండి, చక్కగా ఈ చికెన్ అలసందలు అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మనము ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను. ఇలా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయగానే చికెన్ గ్రేవీ చాలా మంచి చిక్కదనంతో, మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కొత్తిమీర చల్లేసేసి పక్కన పెట్టేస్తే కూర రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా నోరూరించే ఈ అలసందలతో చికెన్ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.